హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే పింక్ కలర్ శారీ, ఈ శారీలో మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను కదా, శారీలో కొంగు అండ్ బ్లౌజ్ అనేది ఇలా ఆఫ్ వైట్ వచ్చేసింది. కాబట్టి ఇలా ఆఫ్ వైట్ అనేది రా సిల్క్ క్లాత్ అయితే తీసుకొచ్చాను. మనకు పాటూర్ పట్టు, ఆఫ్ పట్టు అని అలా అంటుంటాం కదా, ఆ క్లాత్ అయితే ఈ కలర్ అవైలబుల్గా దొరకలేదు నాకు. అయితే రా సిల్క్ దొరికిందని చెప్పేసి ఇదే తీసుకొచ్చాను. క్లాత్ అయితే నేనే తీసుకొచ్చాను. ఇంతకుముందు నేను స్కై బ్లూ అండ్ ఆఫ్ వైట్ చూపించాను కదా, అంటే స్కై బ్లూ శారీ అండ్ ఆఫ్ వైట్ అనేది నేను ఒక షోల్డర్ ఫ్లవర్ డిజైన్ వేశాను. ఇంతకుముందు వీడియోలో అయితే చూపించానండి. ఇది నేనే తీసుకొచ్చాను క్లాత్ అనేది. ఇక్కడైతే దీనిపైన మిర్రర్ డిజైన్ అయితే వేశాను. అంటే రా సిల్క్ మీద కూడా వర్క్ నీట్గానే వచ్చింది. మనకు డిజైన్ కూడా బాగా ఎలివెంట్ అయితే అవుతుంది. అయితే ఇక్కడ మిర్రర్ డిజైన్కి నేను ఎప్పుడు మనం ఏంటంటే మిర్రర్స్ వేస్తూ ఉంటాను కదా బూటీస్ లాగా, దీంట్లో ఇలా ఫ్లవర్స్ ట్రై చేశాను అనమాట. మనకు బార్డర్లో ఉన్నట్టుగా నాకు ఈ బూటీస్ అనేటివి సెట్ అయిందని నాకు అనిపించింది. కాబట్టి ఈ బూటీస్ అనేది దీనికి ఇలా ట్రై చేశాను. చాలా బాగా అయితే కనిపిస్తుంది. మీరు కూడా ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. ఆఫ్ వైట్ మీద మనం ఏ కలర్ కాంబినేషన్ వేసినా సరే అండి హైలైట్ అవుతుంది. వైట్, ఆఫ్ వైట్, అలాగే బ్లాక్ అనమాట. ఇలా కొన్ని కలర్స్ అనేటివి మనం దాంట్లో ఏ కలర్స్ వేసినా సరే థ్రెడ్స్ అనేటివి హైలైట్ అవుతూనే ఉంటాయి. తర్వాత మిషన్ పైన అయితే ఇంకొక సింపుల్ డిజైన్ అయితే పెట్టేశానండి. అది కూడా మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లౌజ్ అనేది మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. టోటల్గా శారీ విత్ బ్లౌజ్, హ్యాండ్స్ ఎలా వచ్చేసాయి అనేది కంప్లీట్గా చూపిస్తాను. అయితే ఈ డిజైన్ అనేది నేను రీసెంట్గా మధుబన్స్ క్యాటలాగ్ అని చెప్పేసి తీసుకున్నాను. దాంట్లో నుంచి ఆ డిజైన్ వేశాను. ఇంతకుముందు కూడా వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోటి వేశానండి. ఇంతకుముందు వీడియోలో చూపించాను. అయితే ఆ ఫోటో చూసి వీళ్ళు ఈ డిజైన్ బాగుందని చెప్పేసి అన్నారనమాట. తర్వాత గ్రీన్ కలర్ బ్లౌజ్ పైన ఇది కొత్త డిజైన్ అండి, లీవ్స్ లాగా వచ్చేస్తుంది. మీకు ఇక్కడ డిజైన్ అనేది చాలా దగ్గరగా కనిపిస్తుంది, బట్ టైం అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఓన్లీ నాకు నెక్ వేయడానికే 2 అవర్స్కి ఎక్కువే పట్టింది. మీకు అక్కడ చూపించేది ఏంటంటే నెక్ అనేది ఓన్లీ 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు మేబీ అంతే ఉంది. అంటే కస్టమర్స్కి ఎలా ఉంటుందంటే ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ విడ్త్ అనేది నెక్ మంచిగా పెద్దగా వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళకి ఎక్కువ ఉంది అని ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ అట్లా కాదండి. కొన్ని డిజైన్స్ ఏంటంటే చాలా దగ్గరికి ఉంటాయి, టైం టేకింగ్ ఉంటుందన్నమాట. ముడి కుట్టు వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే స్టిచ్ మీద స్టిచ్ థిక్గా వచ్చేస్తుంది. అది డిజైన్ వేసే వాళ్ళకే అర్థమవుతుంది. వర్క్ వేయించుకునే వాళ్ళకు అందరికీ అంత అర్థం కాదు. అంటే కొంతమందికి తెలుస్తుందన్నమాట ఆ వర్క్ ఏంటిది, ఎలా వచ్చింది అనేది కొంతమంది గమనించగలుగుతారు. అంటే దగ్గరకు వచ్చింది కాబట్టి, టైం ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు మనీ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇది వర్క్ని ఏ డిజైన్కి ఎంత కాస్ట్ అనేది చెప్పడానికైతే చాలా టెన్షన్ అయిపోతుంది. ఎందుకంటే కొన్ని డిజైన్స్ చూడడానికి సింపుల్గా కనిపిస్తుంది ఫోటోలో, బట్ డిజైన్ వేసేటప్పుడు మాత్రం ఫుల్ టైం టేకింగ్ ఉంటుంది. రీసెంట్గా నేను కొన్ని డిజైన్స్ అయితే ఒక 2 డిజైన్స్ అండి, డిజైను మనకు కస్టమర్ పిక్ పెట్టేశారు. అయితే ఆల్రెడీ నేను ఆ డిజైన్ ముందు లేదు, కొత్తగా తీసుకొని చెక్ చేస్తే ఇంచుమించు అది నాకు 12 అవర్స్కి ఎక్కువే అయింది. 13 అవర్స్కి ఎక్కువే ఉంది ఆ డిజైన్ అయితే. చాలా టైం టేకింగ్. మరి కంప్యూటర్ వర్క్కి వాళ్ళు అంత కాస్ట్ పెడతారా లేదా, నేనైతే డిజైన్ తీసుకున్నాను, చెక్ చేశాను. అంత కాస్ట్ పెడతారా లేదా అని చెప్పి కాల్ చేసి అడిగితే మాకు ఆ డిజైన్ అయితే వద్దు, వేరే డిజైన్ కావాలని చెప్పేసి మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నారు. అలా అర్థం చేసుకుంటే పర్వాలేదండి. అంటే అది డిజైన్ ఫాల్ట్ అని కాదు. అంత టైం ఉన్నప్పుడు మాకు అంత కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. మరి అంత కాస్ట్ మీరు ఇవ్వగలిగితే ఆ డిజైన్ వేస్తాము, లేదు వద్దు అనుకున్నప్పుడు వేరే డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే అంటే అలా ఇలా వస్తూ ఉంటారనమాట కస్టమర్స్. కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. మన వర్క్ చేసే ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటివి అయితే ఫేస్ చేసుకుంటూ పోవాలి. అంటే అన్ని రకాల కస్టమర్స్ వస్తూ ఉంటారు. మనం అందరినీ అర్థం చేసుకుంటూ మన వర్క్ అనేది ముందుకు తీసుకొని వెళ్తూ ఉండాల్సి వస్తుంది. ఓకేనా. ఇక్కడైతే కిడ్స్ డిజైన్ చూపించేశాను. అలాగే ఎల్లో కలర్ శారీ మీద ఆ బ్లౌజ్ అది చూపించేశాను. ఇక్కడ ఇదేంటంటే షోల్డర్ డిజైను. ఇక్కడ వీళ్ళు ఏంటంటే
మనకు బార్డర్ అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అనమాట. అయితే శారీలో వచ్చిన బార్డర్ అనేది పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇలా బార్డర్ అయితే వేశాను. షోల్డర్ పార్ట్ అనేది వేయలేదు. ఈ డిజైన్ కూడా ప్రస్తుతం మన దగ్గర ఫుల్ ట్రెండింగ్లో ఉంది. ఇక్కడ నాకు ఇప్పుడు ఇది వేసిన తర్వాత కూడా ఇంకా నాకు ఒక 4 బ్లౌజెస్ అయితే ఆర్డర్ ఉన్నాయన్నమాట. 4 to 5 బ్లౌజెస్ వరకు ఇంకా ఈ షోల్డర్ డిజైన్ అయితే ఆర్డర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫర్దర్గా అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయండి. అందుకే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అయితే ఫాలో అవుతూ ఉండండి. డిజైన్స్ అన్ని మీకు ఏది నచ్చింది, ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్తూ ఉండండి. అయితే మీరు డిజైన్ నెంబర్ అడుగుతున్నారు కదా, నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ప్రజెంట్. దాని తర్వాత మీకు అంటే బ్లౌజ్ కంప్లీట్ అయిన దాన్ని నెంబర్ పెట్టేస్తాను. ఇంకా కంప్లీట్ అవ్వనివి చూపించాను కదా, అవి మీకు నెక్స్ట్ వీడియోస్లలో ఆ బ్లౌజ్ టోటల్గా చూపిస్తాను కదా, అప్పుడు అక్కడ పెట్టేస్తాను. ఈసారి అయితే ట్రై చేస్తాను. 99% ట్రై చేయడానికైతే అనుకుంటున్నాను. అంటే డిజైన్ నెంబర్ అనేది మీకు అక్కడ స్క్రీన్ పైన ఇవ్వడానికి ట్రై చేశాను. వీడియో అనేది గమనించి చూడండి, ఓకేనా. ఇది కూడా కిడ్స్ డిజైన్, చాలా బాగా వచ్చేసింది. ఫుల్ ట్రెండింగ్ ఉందండి. ఈ డిజైన్ కూడా మనకు నీట్గా వస్తుంది. నేను 1 year పాపలకైతే ఈ కిడ్స్ డిజైన్ ఇప్పుడు చూపించాను కదా, గ్రీన్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్, అదైతే చాలా బాగా కనిపిస్తుంది 1 year పాపలకి. మీరు ట్రై చేయండి వర్క్ చేసే వాళ్ళైతే. ఇక్కడ మిషన్ పైన అయితే ఇది మనకు RRR డిజైన్స్తో పాటు వచ్చిందండి. చాలా బాగా వచ్చేసింది. అయితే హ్యాండ్స్ అనేది కొంచెం కొత్తగా ట్రై చేశాను అనమాట. ఇలా బార్డర్ వేసేసి పైన 3 leaves లాగా నేను అందులో బూటీస్ ఇస్తారు కదా, అది ఇలా సెట్ చేసి వేసాను అనమాట. కస్టమర్కి అయితే ఫుల్ హ్యాపీగా నచ్చేసింది. వాళ్ళ ఓల్డ్ పట్టు శారీ మీదకైతే ఈ డిజైన్ అయితే వేయించుకున్నారు. ఇది టోటల్ బ్లౌజ్ ఎలా ఉందనేది మీకు నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్లో అయితే చూపిస్తాను. ఈ డిజైన్ నెంబర్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, ఓకేనా. మనకు కాంబినేషన్ బాగుంది, డిజైన్ బాగుంది, సింపుల్గా లుక్ అయితే బాగా వచ్చేసింది అనమాట. ఓల్డ్ శారీస్ మీదకి మనము మరీ ఎక్కువ కాస్ట్ కాకుండా ఒక 1000 రూపీస్ లోపట్నే ఉండే డిజైన్స్ సెలెక్ట్ చేసుకోమని నేనైతే కస్టమర్స్కి చెప్తానండి. ఎందుకంటే మనకు అది ఎలా అయినా కట్టిన శారీ ఉంటుంది కాబట్టి మనకు ఎందుకు ఎక్కువ రేట్ అని చెప్పేసి చెప్తూ ఉంటానన్నమాట. ఇక్కడైతే ఇది బోట్ నెక్ డిజైన్, కట్ వర్క్ అండ్ లీవ్స్ అనేది మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లలో షార్ట్స్లలో చెప్పాను. ఇందులో బోట్ నెక్ ఉంది, రౌండ్ నెక్ ఉంది, కట్ వర్క్ ఉంది, ఇలా ఉందని చెప్పేసి. ఇప్పుడైతే బోట్ నెక్ చూపించాను కదా, ఈ డిజైన్ నెంబర్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పిస్తాను. దాని తర్వాత శారీ క్లాత్ మీద ఇలా ఒక సింపుల్ డిజైన్ అయితే వేసానండి. ఇందులో కూడా హ్యాండ్స్ అనేది పైన పికాక్ వస్తుంది. ఇంతకుముందు వీడియోలో అయితే చూపించాను, ఆ పికాక్ వద్దని చెప్పేసి అన్నారు. ఇలా బార్డర్ వేసి బూటీస్ వేయమన్నారు కాబట్టి ఇలా అయితే వేసాను అనమాట. అండ్ బ్యాక్ నెక్ ఈ శారీ ఎలా ఉందనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.